ఎవరు నువ్వు చెప్పేది నీకే. ఇక్కడ ఆడవాళ్ళు లోపల రాకూడదు. బయట బోర్డు చూడలేదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగులు ఉండవమ్మా. మీ మీటర్లు పనిచేయవా? నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం. ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు. కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. నువ్వు పెళ్లికి పనికిరావా? తప్పక పనికి అడ్డొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకుతారు? బెదిరిస్తున్నావు? పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్లెక్కెడతావు. తప్పక. అమ్మో అమ్మో, జాకెట్ తెచ్చుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు, కట్టుకో. ఇగో ఈసారికి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. నువ్వు ఆ టైపా? ఏ టైపు? భలే దానివే. బ్రహ్మచారులు అంటే గవర్నమెంట్ కూడా తేలికైపోయిందండి. బిల్లుల కోసం ఆటోలను పంపిస్తున్నారు. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటుంది ముందు చెప్తా. నిన్ను అబ్బో, ఏంట్రా కర్ర వేసుకొచ్చావు? కరసాం ప్రాక్టీస్ చేస్తున్నాను. బయట పిచ్చి బోర్డు పెట్టింది ఎవర్రా? నేనే. ఎందుకు? ఎందుకా చస్తున్నామండి. ఆడవాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాము. ఆడవాళ్ళతో టార్చర్ అయిన మిమ్మల్ని చూశాను రా. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోవాలి. తెలుగు భాషలో నాకు బాగా నచ్చిన మాట పెళ్లిరా. ఎప్పుడు చూసినా కొత్త పెళ్లి కొడుకులా ఉంటాడు, కానీ పెళ్లి మాత్రం చేసుకోడు. ఏమోయా? పద పద, కోర్టు టైం అయింది. 15 ఏళ్ళుగా పోరాడుతున్నాం భవానితో. ఇవాళ తీర్పు. నీలాంటి మంచివాడికి మంచి జరుగుద్దురా. రా వెళదాం. పదండి.